హాయ్ హలో నమస్తే మై డియర్ ఆల్ ఆస్పిరెంట్స్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని సంవత్సరాల నుండి ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి నిష్ణాతులైనటువంటి కష్టపడుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక రకంగా శుభవార్త. అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ చేయబోతా ఉంది. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ని సోషల్ మీడియా సాక్షిగా అందించింది. పర్టికులర్గా ఎలక్ట్రికల్ విభాగంలో జూనియర్ లైన్మెన్ పోస్టులు, సబ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు వీటికి నోటిఫికేషన్ అతి త్వరలో వెలువడుతోంది అని చెప్పేసి మనకు బ్యాక్గ్రౌండ్ నుంచి అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. మై డియర్ ఆస్పిరెంట్స్, ఎన్నో సంవత్సరాలుగా మీరు గవర్నమెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని వేచి ఉన్నారు. కొంతమంది కోచింగ్లు ఆల్రెడీ తీసుకొని చాలా జాప్యం అయ్యేటప్పటికీ నిరాశ చెంది ప్రయత్నం వదిలివేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక త్వరపడండి, మరలా మీరు సిద్ధపడే మీ కోచింగ్ని ప్రారంభించే రోజు వచ్చింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఎవరైతే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని అనుకుంటున్నారో ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్స్లో అసిస్టెంట్ ఇంజనీర్గా కావచ్చు, జూనియర్ లైన్మెన్గా కావచ్చు, జీవితంలో స్థిరపడాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఇది ఒక రకంగా శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అంటే అది కేవలం ఒక జీతం సంపాదించడమే కాదు, అది ఒక గౌరవం, అది ఒక బాధ్యతగా మనం ఈరోజు అందరూ కూడా ట్రీట్ చేస్తున్నాం. మై డియర్ ఆస్పిరెంట్స్, మీరందరూ కూడా ఇక ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అన్న దాని గురించి ఆలోచించడం మానేసి నోటిఫికేషన్ ఏ క్షణంలోనైనా రావచ్చు, ఆ ఎగ్జామ్ని అటెండ్ చేయడానికి మనం సన్నద్ధంగా ఉన్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. చాలామంది ఆస్పిరెంట్స్ అందరూ కూడా కోచింగ్ తీసుకోవాలనే కోరిక వారి మనసులో ఉంటుంది, కానీ తర్వాత తీసుకుందాంలే, నోటిఫికేషన్ వచ్చినాక చూద్దాంలే అని చెప్పేసి జాప్యం చేస్తూ ఉంటారు. ఈ జాప్యంలో వాళ్ళు అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేసినటువంటి ఒక విలువైన సమయాన్ని కోల్పోతారు. పరీక్షకు అప్పీర్ అవ్వడం అనేది గొప్ప విషయం కాదు. మనం అప్పీర్ అయ్యేటప్పుడు సర్వసన్నద్ధంగా అంటే ఆ ప్రిపరేషన్ ప్రాసెస్కి న్యాయం చేసి అటెండ్ అవ్వాలి. అప్పుడు మనం కాన్ఫిడెంట్గా ఆ ఎగ్జామ్ని అటెండ్ చేయగలం. మై డియర్ ఆస్పిరెంట్స్, ఏ పనైనా కూడా ఒక ప్రణాళికతోటి, ఒక స్ట్రాటజీతోటి కనుక మనం చేసినట్లయితే ఖచ్చితంగా దాంట్లో మనం సక్సెస్ని, విజయాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ శుభవార్త. పర్టికులర్గా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో కష్టపడుతూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ కమింగ్ సండే అంటే 21 సెప్టెంబర్ అనేది ఒక మంచి రోజు కాబోతుంది వారి జీవితంలో. 21 సండే విశాఖపట్నం కేంద్రంగా అందరికీ కూడా అనువైనటువంటి ఒక వెన్యూ. ఆ వెన్యూ ఇక్కడ చూడండి, ఎంఎస్ఆర్ఎస్ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్, డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. అది మన రామా టాకీస్కి చాలా దగ్గరగా ఉంటుంది. మీరు చూసినట్లయితే వరుణ్ మోటార్స్, కృష్ణా టవర్స్, విఐపి రోడ్, సిరిపురం సర్కిల్, అసీల్మెంట. సో చాలా ఈజీ అడ్రస్. ఎంఎస్ఆర్ఎస్ సిద్ధార్థ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ వెన్యూలో డాక్టర్ జి రమణ గారు, మా బిలౌడ్ చైర్మన్ సార్, సాయి మేధా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ గారు, 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంటే 30 years నుంచి వేలాది మంది విద్యార్థులకి కోచింగ్ అందించి వారి జీవితాలలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా చేసినటువంటి, సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ జి రమణ గారి అమూల్యమైనటువంటి సూచనలు, సలహాలు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు, గవర్నమెంట్ జాబ్స్కి పర్టికులర్గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అప్పీర్ అవుతున్నారో వాళ్ళకి విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉద్దేశంతో ఒక గ్రాండ్ డెమోకమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని విశాఖపట్నం వెన్యూలో మేము ప్లాన్ చేయడం జరిగింది. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవద్దు. సో ఎందుకంటే అసలు ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రస్తుత కాలంలో ఎంత కాంపిటీషన్ ఉంది, వాటికి మనం ఎలా అప్పీర్ అవ్వాలి,
ప్రిపరేషన్ అనేది ఎలా ప్రారంభించాలి, మనకు ఉన్న సమయాన్ని మనం స్మార్ట్గా ఎలా వినియోగించుకోవాలి, ఇటువంటి విలువైనటువంటి సలహాలు సూచనలతోటి ఆ అవేర్నెస్ ఉండబోతోంది. సో చాలామందికి ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలనే తపన కోరిక అయితే మనసులో ఉంటాయి, కానీ మరి ఏ విధంగా ప్రారంభించాలి అని, ఏ విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని వాటి మీద ఐడియా లేక, సో వారు సమయాన్ని వినియోగించుకోలేక వారు అవకాశాలను కోల్పోతూ ఉంటారు. సో మనసులో బాధపడుతూ ఉంటారు. ఇక మీదట అలాంటి వాటికి కాలం చెల్లింది. దయచేసి మీరు మీ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో, మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ చేరవేయండి. సో వారికి కూడా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా సండే 21 సెప్టెంబర్ మీరు చూసినట్లయితే ఉదయం 9 గంటలకి AEE ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంటుంది ఉదయం 9 గంటలకి. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకి జూనియర్ లైన్మెన్కి అప్పీల్ అవుతున్న విద్యార్థులందరికీ కూడా మరి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు టైమింగ్స్ మాత్రం మర్చిపోకండి. మార్నింగ్ ఉదయం 9 గంటలకి ఏఈ క్యాండిడేట్స్కి, ఆస్పిరెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్, మధ్యాహ్నం 2 గంటలకి JLM వాళ్ళకి ఉంటుంది. సో ఈ అవకాశం పర్టికులర్గా నేను చెప్పినటువంటి ఈ జిల్లాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, విశాఖపట్నం కావచ్చు, విజయనగరం, మరి శ్రీకాకుళం, ఒకవేళ వేరే జిల్లాల నుంచి వచ్చి ఆ జిల్లాలో ప్రజెంట్ ఉన్నవాళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. సో ఖచ్చితంగా ఆ రోజు మీరు ఈ ఏఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, JLM ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మరి సిలబస్ ఎలా ఉండబోతుంది, కొత్తగా ఏమన్నా యాడ్ చేసేటువంటి థాట్స్ ఏమన్నా ఉన్నాయా, ఏ సబ్జెక్ట్స్ మరి హై వెయిటేజ్ సబ్జెక్ట్స్గా మారబోతున్నాయి, మరి ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఇటువంటి తదితరమైన అంశాలు, పర్టికులర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మరి ఎక్స్పర్టైజ్డ్ టీమ్ మెంబర్స్ కూడా రాబోతున్నారు. సో మెయిన్గా అయితే మీకు ఆ రోజు డాక్టర్ జి రమణాథ్ సార్ మిమ్మల్ని అడ్రస్ చేస్తారు. సో ఈ సెషన్ని మీరందరూ కూడా చక్కగా వినియోగించుకొని, సో డెఫినెట్గా మీ లైఫ్లో మీరు కోరుకున్న విధంగా మరి ఒక ఏఈగా మారి, JLMగా మారి మీ కళను సాకారం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఇట్లు మీ ANR సార్, సాయి మీద హైదరాబాద్, సాయి మీద తిరుపతి, సాయి మీద విజయవాడ. ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ వెరీ ఆల్ ది బెస్ట్.